నా ఛానల్‌లో ఫస్ట్ వైరల్ అయ్యింది. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్‌ని తెచ్చిపెట్టింది పొంగల్ వీడియోనే. పొంగల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడిగారు అన్న ఆ వీడియోకి రెస్పాన్స్ అయితే మామూలుగా రాలేదు. చాలా బాగా వచ్చింది. అలానే పాజిటివ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. నెగెటివ్ కామెంట్స్‌ని చూసైతే నేను 1, 2 డేస్ అయితే చాలా బాధపడ్డాను. కాకపోతే అప్పుడప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అలవాటు లేని పని కాబట్టి బాధపడ్డాను, కానీ తర్వాత తర్వాత లైట్ తీసుకున్నాను. కానీ పాజిటివ్ కామెంట్స్‌ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కొంతమంది అయితే సజెషన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఆ సజెషన్స్‌ని బట్టి ఈరోజు పొంగల్ నా స్టైల్‌లో కాకుండా సజెషన్స్ ప్రకారం అయితే చేశాను. చేసి టేస్ట్ చేసిన తర్వాత మాత్రం మా వారికి, మా పిల్లలకి అర్థమైంది ఏంటంటే, టేస్టు అంత ఇదిగా అయితే రాలేదు. నేను చేసిన విధంగా అయితే రాలేదు. కొద్దిగా చేంజెస్‌తోనే వచ్చింది. కాకపోతే మాకది అంతగా నచ్చలేదు. మా వారైతే నేనెప్పుడు చేసే విధంగానే చేసి పెట్టమన్నారు. తనకంత నచ్చలేదని చెప్పారు. మా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. అందుకే కొద్దిగా క్వాంటిటీతో అయితే ట్రై చేశాను. కాకపోతే ప్రతీదీ అలానే అవ్వకపోవచ్చు కదా! మీరైతే ఇలానే సజెషన్స్ ఇవ్వండి. నేను ట్రై చేస్తాను. మీరైతే నేను చేసిన మెథడ్‌ని అయితే ఫాలో అయ్యి మీకెలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ రెసిపీ అయితే మన ఛానల్‌లో ఉంది. మీకు రెసిపీ కనిపించట్లేదు అంటే చెప్పండి. నేను మళ్ళీ అయితే పెడతాను కామెంట్ చేస్తే. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.